మందికి నచ్చుతుంది. ఆ నోటీస్ కూడా ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నీస్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషలను రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళకి స్లాట్లు ఉన్నాయి, రోజుకి 2 సార్లే ఈ స్లాట్ దాంట్లో ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు వస్తుంది, అయితే రారు. దే హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ ఊరికి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమంది. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో మీకు చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో లాస్ట్ మినిట్ మాకు వి హ్యావింగ్ ప్రెషర్స్ కదా. నిన్న వాళ్ళు చూశారు, నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు. హౌ విల్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమి తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. 3 చూశారు, 2 ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ గారు కూర్చోను, నేను లేచి వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేచి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఎందుకు వచ్చింది, నేను ఐ డిడ్ంట్ నో వాట్ ఐ రియాక్ట్. హి సెడ్, లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు, ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉంది. See, it gave me a lot of confidence. Of course, మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసిన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను. ఆయన అన్న మాట ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీ నేను రాత్రి రివ్యూ వేసేసాడు. ఆయన రివ్యూ వేసి ఒక ఆయన 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చారు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్. సో వాళ్ళు సరే ఫ్రైడే ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 అవర్స్కి దేవర్ రివ్యూస్ తెలుగులో కూడా చూసాం. సినిమా ఓన్లీ 0.515 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా. అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్. అంతే. రెండో కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ మీరు చేయలేదు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పైరసీ అయితే దే విల్ బి టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తగా మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి కెరీర్లో వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృప్తి కోసం దే డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి అది ఇది మీరు చెప్పిన సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం, అది మీ చేతుల్లో ఉంది, అది మీడియా చేతుల్లో. ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో. ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా వచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం, ఇది XYZ అని. అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి. కానీ మీ వరకు మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్? నాకు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్. అయితే డీ లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా పొరపాటు అటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనపడుతుంటే విష్ణు చూసే విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుంటాయని కోరుకొని తెలుగు ప్రేక్షకుడు ఎవరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు. ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా. బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో పోయింది. కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెబ్యూట్తో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నాను. బ్రదర్, నాకున్న దేవుడి దగ్గర వల్ల ఐ డెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యం మేము ఎంతమందికి ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాత్రం చెప్పాలి. అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రులు విజయ్, అలాగే నాకు అన్నగా చూస్తుంటాను వినయ్ మహేశ్వరి. విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు. క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్, ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ వల్లే ఐఎమ్ లాట్ రిలాక్స్డ్. నేను వెళ్ళి హ్యాపీగా నేను 9:30-10కి వెళ్ళి నిద్రపోతున్నాను. మార్నింగ్ 4 గంటలకు లేచి జిమ్కి వెళ్ళిపోతున్నాను. నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళంతా నిద్రపోతున్నాను. మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళే లోపల నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడ్డాను. వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాను. అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశారు, నాన్నగారు చూశారు, కదిపితే ఏడ్చేటట్టున్నారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం. రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు. ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ వీఆర్ ఆల్ జీవితంలో ఎప్పుడు ఒక పొజిషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది, నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు పాయింట్ ఫ్లిప్ చేస్తావు ఎగ్జాక్ట్ ఎగ్జామ్. కన్నప్ప ఇస్ దట్. ఇండస్ట్రీ అంటే ఒక నంబర్ గేమ్ సార్. అది ఎట్లాగైనా సరే ఒక నంబర్, ఏదైనా బిజినెస్ మీరు ఎంత విధంగా భక్తితో చేసిన సాంప్రదాయాన్ని మన పిల్లలకు చెప్పాలని చేసిన ఏదైనా కూడా నెంబర్ గేమ్. ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడ దగ్గర సాధించబోతుంది? అది ప్రేక్షకుల చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. అది రేపు ఇంకా తెలుసు. యాక్చువల్గా కన్నప్ప మొదట తర్వాత న్యూట్రల్ అయిపోయి ట్రైలర్ టైంకి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్. అండ్ నౌ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ ఎ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఏమాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. Thank you, brother. Another thing, three generations of Manchus have acted in this film. ఎంతమంది ఉన్నారు? నాకు 4 పిల్లలు, 4 ఉన్నారు. నేను వినీకి కూడా చెప్పాను, మా వైఫ్కి. పాప, చిన్న పాప అక్కడ లొకేషన్ కూర్చున్నారు అబ్రామ్ షూటింగ్ చేసేటప్పుడు. ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు, ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా. ఐరు ఇస్ మై పాపకప్పుడు 2.5 years old, అబ్రామ్కి 4 years old. సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది, త్వర తిన్నడి కథ చెప్పవా అని. దట్ ఈస్ ఐరు. నేను వినీకి చెప్పాను, విని అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపో, ఐరన్ తీసి నీకు చేతికి ఇస్తాను తంతా అనేది. సో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది, కానీ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్. నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తున్నా. ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీనటులు అవ్వాలని నాకు ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ బ్లెస్సింగ్. బట్ మీరు అన్నట్టు బ్రదర్, ద పాజిటివిటీ, బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో గ్రేట్.